ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ రాశి వారికి, స్త్రీ పురుషులకి ధన కుటుంబ కారకుడైనటువంటి మరి గురుడు 7వ ఇంట్లో ఉన్నాడు. 2వ స్థానంలో రాహువు, లగ్నాధిపతి శని 3వ ఇంట బలీయంగా ఉండడం వల్ల చాలా బాగుంటుంది. ఏ పని చేసినా కూడా తేజస్సుగా ఉంటుంది. అందరికీ తెలిసేటట్లుగా ఉంటుంది. అనుకున్న పనులు ముందుకు వేసి చేయగలుగుతారు. మీ నమ్మకం, ఆత్మబలం మిమ్మల్ని కాపాడుతాయి. పుణ్యక్షేత్రాలకి వెళతారు. పుణ్య నదీ స్నానాలు చేయబోతున్నారు. సంతోషంగా జీవనాన్ని గడుపుతున్నారు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది. శ్రమకు తగినటువంటి గుర్తింపు ఉంది. మరి స్థానచలన ఉంది. ద్వితీయార్థంలో అనుకూలం అనేటటువంటిది సూచిస్తూ ఉన్నది. శని బలం వల్ల రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ మరి నేనే చెయ్యాలని, నేనే ఉండాలని అనుకుంటారు. అటువంటి చోట్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కళాకారులకు మంచి కాలం ఉంది. గతంలో లేని విధంగా జీవిస్తారు. మంచి ఆదాయం వ్యయాలున్నాయి. మరి అన్ని చోట్ల విజయాలు సాధిస్తారు. ఆ అధికారుల యొక్క గుర్తింపులు పొందుతారు. వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది. బంగారం, వెండి వ్యాపారాలు ఆగస్టు వరకు బాగున్నాయి. తర్వాత ఇబ్బందులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు చాలా బాగుంది. విద్యార్థులకు గురుబలం లేని కారణంగా కొద్దిగా చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఆహారం లేనటువంటి మరి ఆదాయం లేనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడం కనపడుతుంది. అయినప్పటికీ కూడాను సుఖమయమైనటువంటి కుటుంబ జీవితమే వీళ్ళకి కనపడుతున్నది. వీళ్ళు ఎక్కువగా సోమవార నియమాలు పాటించి, అలాగే రాహు దోషం, కేతు దోషం డిసెంబర్ వరకు ఉన్నాయి కాబట్టి సోమ మంగళవారాలు శివాలయాన్ని సందర్శించండి. రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగదేవతలకి ప్రదక్షిణాలు చేస్తే ఈ దోషం పోతుంది అని చెప్పారు. కాబట్టి తదుపరి కుంభ